గాలితో మాట్లాడిన బాలుడు ప్రేరణాత్మక కథ. ఒక గ్రామంలో అరుణ్ అనే మూగ బాలుడు ఉండేవాడు. అతనికి మాటలు రావు, కానీ గాలితో ప్రకృతిలో మాటలు వినగలిగే ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది. ఊళ్ళో వారు నవ్వేవాళ్ళు, గాలి ఎప్పుడైనా మనుషులతో మాట్లాడుతుందా అని. కానీ అరుణ్ పీపల్ చెట్టు కింద కూర్చొని మూసిన కళ్లతో వినేవాడు. అతనికి తెలియని రహస్యాలు గాలి చెప్పేదట. అతడు గాలి తీసుకువచ్చే సందేశాలను గమనించేవాడు. పక్షుల పయనం, ఆకస్మిక మార్పులు, ప్రకృతిలోని సంకేతాలు. ఒక వేసవి రాత్రి ఆకాశం స్పష్టంగా ఉండగా గాలి మాత్రం కాస్త తక్కువగా ఊదటం మొదలుపెట్టింది. అరుణ్ అర్థం చేసుకున్నాడు, జలప్రళయం రాబోతోంది అని. అతడు ఊరంతా పరిగెత్తాడు, కొండ మీదికి వెళ్లాలని సూచించాడు. ఎవ్వరూ వినలేదు. కాని ఒక వృద్ధురాలు అతనిని నమ్మింది. పిల్లలు, తల్లులు నెమ్మదిగా ఆమెను అనుసరించారు. ఆ రాత్రి ఉరుములు లేకుండా వాన ఎక్కిపడింది. ఊరు కొట్టుకుపోయింది. కానీ కొండపై ఉన్నవారు బతికిపోయారు. ఆ తర్వాత నుండి వాళ్ళు అరుణ్ని గౌరవించసాగారు. పీపల్ చెట్టు దగ్గర గాలితో మాట్లాడే బాలుడి స్మృతి కోసం ఒక విండ్ చైమ్ ఉంచారు.